అందరికీ నమస్కారం. బాల రామాయణం కథలు కథలుగా వింటున్నాంగా. ఇంగ్లీష్ మూలం మధురం భూతలింగం గారు, తెలుగు అనువాదం చల్లా రాధాకృష్ణ శర్మ గారు. మరి సీతా వివాహం అనే ఈ భాగంలోకి అడుగు పెడదాం. చాలా రోజులు గడిచిన తర్వాత విశ్వామిత్రుడు, ఆ రాకుమారులు ఒక దట్టమైన అడవిని ప్రవేశించారు. తమ చుట్టుపక్కలలో పెద్ద పెద్ద రాళ్ళు పడటం వాళ్ళు గమనించారు. ఆకాశం వంక చూశారు. మబ్బుల్లో పయనిస్తూ రాళ్ల వర్షం కురిపించే వికృతాకారం గల ఒక రాక్షసి కనిపించింది. ఎవరిమే అని అడిగాడు రాముడు. తాటక అని బదులు చెప్పాడు విశ్వామిత్రుడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు. ఈ అడవిలో నివసించే మునుల అందరికీ ఇదంటే మహాభయం. దాని దగ్గర ఎన్నో అద్భుత శక్తులున్నాయి అన్నాడు. చెడ్డవారిని శిక్షించి మంచివారిని రక్షించడం రాకుమారుల ధర్మమని విశ్వామిత్రుడు రాముడికి తెలియజేశాడు. కనుక తాటకను చంపి ఋషులకందరికీ భయం పోగొట్టాలని రాముణ్ణి కోరాడు. రాముడు తన అమ్ముల పొదులోంచి ఒక బాణం పైకి తీశాడు. కానీ ఒక్క క్షణం తటపటాయించి, ఒక స్త్రీని చంపమని మీరు ఎలా అడుగుతున్నారు అని అడిగాడు. పురుషుడైనా ఒకటే, స్త్రీ అయినా ఒకటే. తాటక దయా దాక్షిణ్యాలు లేకుండా ఎందరినో చంపింది. కనుక నువ్వేమీ సందేహించకు అన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడు రాముడు తన బాణాన్ని తాటక మీదకి గురిచూసి వదిలాడు. కొండలా ఉన్న ఆ రాక్షసి నేల మీదకి కూలింది. రాముడి శక్తికి ఋషి మెచ్చుకున్నాడు. ఆ సంతోషం కొద్దీ ఆయన విలువిద్యలోని ఎన్నో రహస్యాల్ని రాముడికి వివరించాడు. తాటక చచ్చిపోయిన తర్వాత రాకుమారులు ఋషి ఎన్నో ప్రదేశాలు చూశారు. చివరికి మిథిలా నగరం చేరుకున్నారు. మిథిలను పాలించే జనకుడు మహర్షి వంటివాడు. ఆయన మంచితనాన్ని చూసి మనుషులు, దేవతలు ఆయన్ని ఎంతో గౌరవించేవారు. ఆయనకొక కుమార్తె ఉంది. పేరు సీత. ఆమె అందరికంటే అందమైన రాకుమార్తె. అందంతో పాటు ఆమెలో మంచితనము ఉంది. ఆమెను చూసి జనకుడు మురిసిపోయేవాడు. రాకుమారులందరిలోనూ బలవంతుడు, సమర్థుడు అయిన వాణ్ణి ఆమె పెళ్లి చేసుకోవాలని ఆయన అభిప్రాయం. అయితే అలాంటి వాణ్ణి ఎలా కనుక్కోవటం? అప్పుడు ఆయనకి తన శివధనుస్సు గుర్తుకు వచ్చింది. ఆ శివధనుస్సుని ఎక్కుపెట్టిన రాకుమారుణ్ణి సీత పెళ్లి చేసుకుంటుందని ఆయన ప్రకటించాడు. శివధనుస్సు చాలా పెద్దది. దాన్ని ఎక్కుపెట్టడం మాట అలా ఉంచి, అసలు దాన్ని చాలామంది కలిసి ప్రయత్నించినా పైకెత్తలేరు. దాన్ని చాలా ఏళ్ల క్రితం శివుడు జనకుడి తండ్రికి ఇచ్చాడు. ఈ ధనుస్సుని గురించి విశ్వామిత్రుడు విన్నాడు. రాకుమారుల్ని జనకుడి వద్దకు తీసుకువెళ్ళి వారెవరో తెలియచెప్పాడు. మీ వద్ద ఉన్న ఆ ధనుస్సును చూడాలని ఈ పడుచువాళ్లు తహతహలాడిపోతున్నారు అన్నాడు రాజుతో విశ్వామిత్రుడు. సందేహిస్తూ జనకుడు తల ఊపాడు. ఎందరో రాకుమారులు ఆ ధనస్సుని ఎత్తలేకపోయారు. ఈ రాజకుమారులు మరీ చిన్నవారు, ధనుస్సుని ఎలా ఎత్తుతారా అనుకున్నాడు. అయినా విశ్వామిత్రుడి మాటను కాదనలేకపోయాడు. ధనుస్సుని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. చాలామంది ధనుస్సు ఉన్న ఆ పెట్టెను లాక్కొని వస్తుంటే అది చూసి రాముడు ఉత్సాహం చెందాడు. ఆ పెట్టెను తెరవచ్చా అని అడిగాడు రాముడు. ముసలి ఋషి నవ్వి తల ఊపాడు. రాముడు ఆ మహాధనస్సు వంక ఆశ్చర్యంగా చూస్తుంటే జనకుడు విశ్వామిత్రుడితో అన్నాడు కదా, ఈ ధనుస్సు వల్ల నాకెంత ఇబ్బందిగా ఉందనుకున్నారు? దీన్ని ఎక్కుపెట్టమని కోరడం వల్ల రాజులందరికీ నేనంటే కోపం. చాలా ఏళ్లుగా వాళ్ళు నాతో యుద్ధానికి తలపడుతున్నారు. ప్రతి రాజు సీతను పెళ్లి చేసుకోవాలనుకున్నవాడే. ఎందరో ప్రయత్నించారు. కానీ ఒక్కరూ విల్లు ఎత్తలేకపోయారు. అసలు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా ఈ విల్లు ఎక్కుపెట్టే వాడు అని నా సందేహం. మానవ మాతృడు శివుడి ధనస్సును ఎత్తగలడా అని పరీక్ష పెట్టడం నా అవివేకం అనుకుంటాను అన్నాడు. ఇంతలో రాముడు వినయంగా, నేను దీన్ని ఎత్తవచ్చునా అని అడిగాడు. తప్పకుండా అన్నాడు జనకుడు. అందరూ రాముడి వంక చూడసాగారు. విశ్వామిత్రుడు మాత్రం ధైర్యంగా ఉన్నాడు. అంతలో మిన్నుముట్టేలా ఒక మహాధ్వనితో ఆ చుట్టుపక్కల మారుమోగాయి. ఆ ధ్వనికి సముద్రాలు ఘూర్నిల్లాయి, నదులు పొంగాయి, కొండలు కదిలాయి, భూమి అంతా దద్దరిల్లిపోయింది. ధనుస్సుని రాముడు పైకెత్తాడు. దాన్ని ఎక్కుపెడుతుంటే అది రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఆనంద బాష్పాలు జనకుడి చెంపల మీద జారాయి. ఆ రెండు ముక్కలను చేతపుచ్చుకున్న రాముడు గంభీరంగా నిలబడ్డాడు. సభికులంతా ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు. చివరికి తన ముద్దుల కూతురు సీతకు తగిన వరుడు దొరికినందుకు జనకుడు ఎంతగానో ఆనందించాడు. ఇదండి. విష్ణు ధనుస్సు అనే భాగంలోకి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకుందాం. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.